చిచి, నిన్ను రిఫర్ చేసినందుకు నా పరువు మొత్తం పోయింది. సారీ త్రిషా, ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. క్యాన్ యూ వాక్ మీ త్రూ యువర్ రెజ్యూమ్ అని అడిగితే రెజ్యూమ్ పట్టుకుని ఆటో ఇటో నడిచావంట. బాలే వాణ్ణి రిఫర్ చేసావని నాకు కాల్ చేసి చెప్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది కదా, ఈసారి జాబ్ కొడతాలే. నీకు బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మాత్రం ఏం లాభం? ఈ ఒక్కసారికి నన్ను నమ్మవే, కంపల్సరీగా జాబ్ కొడతాను. లెట్స్ బ్రేకప్ నరేష్. నీలాంటి నిరుద్యోగితో నేను ఉండలేను. గుడ్ బై. త్రిషా 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 నాన్న వాంతి చేసుకుంటే రక్తం వచ్చిందిరా. నాకు చాలా భయంగా ఉంది. అర్జెంటుగా ఇంటికి రారా. సార్, నా జీతం తెచ్చారా? లేదు, ఒక వారంలో ఇస్తాను. 2 నెలల నుంచి అదే మాట చెప్తున్నారు. రేపొద్దున నా అకౌంట్లో డబ్బులు పడితేనే వస్తాను, లేదంటే ఇంకెవరినైనా చూసుకోండి. ఇంక నా వల్ల కాదు. సిస్టర్, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ అయిపోయాయి, కనీసం ఇవైనా తెచ్చుకోండి, లేదంటే ఇంకా కష్టమే. సిస్టర్ సిస్టర్ ఆ క్యాన్సర్ మీ నాన్న ఒళ్ళంతా పాకేలోపు ఆపరేషన్ అయినా చేయించరా. అలాగే నా మోకాళ్ళ ఆపరేషన్ గురించి కూడా కాస్త ఆలోచించరా. ఇలా రోజు చేస్తూ బతకలేకపోతున్నానురా. హలో, మీ అమ్మా నాన్న ఇద్దరికీ కలిపి ఆపరేషన్ చేయడానికి 15 లక్షలు అవుతుంది. అరేంజ్ చేసుకొని చెప్పండి. మీ అమ్మా నాన్న ఇద్దరికీ కలిపి ఆపరేషన్ చేయడానికి 15 లక్షలు అవుతుంది. అరేంజ్ చేసుకొని చెప్పండి. అక్క, అమ్మ నాన్నకి ఆపరేషన్ చేయించాలి, డబ్బులు ఏమైనా ఉన్నాయా? నేను కూడా నీతో దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వెలాగో వాళ్ళ ఆపరేషన్కి డబ్బు అరేంజ్ చేస్తావు కదా, ఎక్స్ట్రాగా 10 లక్షలు రెడీ చేసుకో. మీ బావకి కట్నం డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఈ వారంలో ఇవ్వకపోతే నాకు విడాకులు ఇస్తానంటున్నారు. హలో హలో, సార్ సార్ ఆ క్యాన్సర్ మీ నాన్న ఒళ్ళంతా పాకేలోపు ఆపరేషన్ అయినా చేయించరా. మీ బావకి కట్నం డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఈ వారంలో ఇవ్వకపోతే నాకు విడాకులు ఇస్తానంటున్నారు.